నమస్కారం అండి. ఇలాంటి ఒక ఇనిషియేషన్, ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడున్న టైంలో చాలా ముఖ్యం. ఎండోమెట్రియోసిస్ అనేది ఒక 10 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఖచ్చితంగా ఎఫెక్టెడ్ ఉంటుందండి. సో 8th March ఉమెన్స్ డే రోజు టీ వర్క్స్లో జరుగుతున్న ఈ రన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ బట్ ఆల్సో రేజింగ్ అవేర్నెస్ about the pain that women have to go through silently. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆడవాళ్ళకి జనరల్గా చెప్పే విషయం ఏంటంటే పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టాక అంతా సెట్ అయిపోతుందని. అది చాలా వరకు కరెక్ట్ కాదండి. అఫ్కోర్స్ బయలాజికల్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. ఒక ఆడదానిగా ఖచ్చితంగా పిల్లలు కనడం అవన్నీ ఆల్ దట్ ఈస్ అ ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఆ ప్రాసెస్ వరకు వెళ్ళినంత వరకు మనం పెయిన్లో గో త్రూ అవ్వాలనేది అది కరెక్ట్ కాదు. అండ్ దేర్ ఆర్ అండర్లయింగ్ ఇష్యూస్. ఆ విషయం మీద అవేర్నెస్ రేస్ చేయడానికి ఇలాంటి ఒక రన్ని ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ ఇయర్ కాదు, దిస్ ఈస్ ద 3rd year that they are raising awareness on this particular issue. పీరియడ్ పెయిన్ అనేది చాలా వరకు నార్మలైజ్ చేసేసారు. పీరియడ్స్ అప్పుడు ఆడవాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎస్. కానీ ఆ ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది అంటే బాడీ తట్టుకోలేనంత పెయిన్ అనేది నార్మల్ కాదు. అండ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల వచ్చి నాకు ఇలాంటి ఒక ఇష్యూ, నాకు ఇలాంటి ఒక పెయిన్ అంటే నేను నా బాడీ తట్టుకోలేనంత పెయిన్ నాకు ఉందంటే దాన్ని మీరు నార్మలైజ్ చేయకుండా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నేను వచ్చి ఈ వేదిక మీద ఈరోజు రావడానికి ముఖ్యమైన కారణం వచ్చి డాక్టర్ విమి. షీ ఈజ్ మై గైనకాలజిస్ట్. అండ్ ఈ ఇష్యూ కాదు, ఎందుకంటే టెక్నికల్గా మెడికల్ టర్మ్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. బట్ ఐ కెన్ ఓన్లీ షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ దాట్ ఇన్ జనరల్ రూరల్ ఏరియాస్లోనే కాదు, అర్బన్ ఏరియాస్లో కూడా వెన్ ఇట్ కమ్స్ టు రీప్రొడక్టివ్ హెల్త్, ఒక లేడీస్ యూట్రస్ కానీ రీప్రొడక్షన్తో సంబంధించిన ఎలాంటి ఒక మాటల గురించి మనం మాట్లాడంటే అది ఇప్పటికీ రూరల్లో కావచ్చు, అర్బన్లో కావచ్చు, ఇప్పటికీ దాన్ని చాలా వరకు ట్యాబుగా యాజ్ అ ట్యాబు దే కైండ్ ఆఫ్ ఫీల్ అబౌట్ ఇట్, విచ్ ఈస్ నాట్ రైట్. సో ఈ రన్ ద్వారా చాలా వరకు ఇలాంటి చాలా మిస్జడ్జ్మెంట్స్ డీబంక్ అవుతాయి అని కోరుకుంటున్నాము. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఆర్గనైజేషన్ for coming up with such an amazing initiative. And like I said, on the 8th of March, we are not only celebrating womanhood, but we are also raising awareness about the pain that women go through silently, which shouldn't be the case going and moving forward. Once again, thank you so much to Vivindra Garu for having me here today. And one little small personal incident I would like to share. Of course, I didn't go through endometriosis, but I did go through fibroids removal in April 2025. Ippudu ee April 1 year avutadi. So this doesn't happen overnight andi. It does not even get detected. The signs are very silent. ఒక రోజు మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఇంకో రోజు అసలు బెడ్ నుంచి దిగే ఓపిక కూడా ఉండదు. సో ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇట్లాంటి చాలా సైలెంట్ మినిమల్ సిమ్టమ్స్తో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, రీప్రొడక్షన్తో సంబంధించిన ఎలాంటి ఒక ప్రాబ్లం కావచ్చు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ హార్మోనల్ బేస్డ్. సో ఈ స్మాల్ సైన్స్ని యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ మీ ఇంట్లో ఉన్న మీ ఆడవాళ్ళు వచ్చి ఇట్లాంటివి ఉంటే ఊరికే నసపెట్టుకు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కండినంత అంత సెట్ అయిపోతుంది, నీకు పెళ్ళి చేయించాలి, ఇట్లాంటి విశేషాలు చెప్పి దాన్ని వాళ్ళని అలా మనం స్నబ్ చేయకూడదు. అసలు ఇష్యూ ఏంటి, గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళడం, సంవత్సరంలో ఇయర్లీ వన్స్ మీకు ఇష్యూ ఉన్నా లేకపోయినా ఒక ఏజ్ తర్వాత కంపల్సరీ ప్యాప్స్మియర్ కానీ ఇలాంటి చాలా చిన్న టెక్నికల్ మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి విచ్ కంపల్సరీ
girls after a certain age should go, whether they are going through any problem or not. Yearly కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవి కంపల్సరీ మనం చేయించుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు విచ్ వి ఇగ్నోర్, ఈ రన్ ద్వారా, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ అవేర్నెస్ మీకు అందించడానికి ఇలాంటి ఒక ప్రెస్ మీట్ కానీ ఇలాంటి ఒక రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీరు కూడా మీ ఇంట్లో ఉన్న లేడీస్తో పాటు వచ్చి ఈ రన్లో జాయిన్ చేసి మనందరితో పాటు మిగతా వాళ్ళ కోసం కూడా, మిగతా వాళ్ళ ఆడవాళ్ళ కోసం కూడా అవేర్నెస్ రేజ్ చేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ.